నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీ రాధికా జైస్వాల్. పల్లెల్లో జోరుగా బెల్ట్ షాపుల దందా. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. బొల్లారం మున్సిపల్ చరిత్రలోనే చారిత్రాత్మక రోజు. ఒకే రోజు 70 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల రవాణా శాఖ ఆధ్వర్యంలో మాసోత్సవాలు నిర్వహించి వాహనాలకు ముందు వెనుక ప్రక్క వైపులా రేడియం స్టిక్కర్లు అంటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీ, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా రాధికా జైస్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లకు డ్రైవింగ్లో తీసుకోవాల్సిన నిబంధనలు తెలిపారు. తాగి డ్రైవింగ్ చేయొద్దని, అతివేగం, సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించవద్దని, అదేవిధంగా ద్విచక్ర వాహనం నడుపువారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ మరియు కారులో ప్రయాణించి సీట్ బెల్ట్ ధరించిన వాహనదారులకు స్వీట్స్ మరియు ఒక బహుమతి అందించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడిపిన వారికి గులాబీ పువ్వు ఇచ్చి సున్నితంగా మందలించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వ్యక్తిగత సహాయకులు పరశురాములు మరియు జిల్లా రవాణా శాఖ అధికారి వి లక్ష్మణ్, మోటారు వాహన తనిఖీ అధికారి జి వంశీధర్, సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి రజనీదేవి, పృథ్వీరాజ్ వర్మ, కానిస్టేబుల్ రమ్య, సౌమ్య, ప్రశాంత్, హోంగార్డ్ ఎల్లయ్య, సిబ్బంది కల్పన, శ్రావణి మరియు ట్రాక్టర్ టైలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాటి రాజ్ కుమార్, వాహన డ్రైవర్లు, ఓనర్లు సుమారు 100 మంది వాహనదారులు పాల్గొన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. As per the instructions of our Honorable Principal District and Session Judge Madam, Srimati Premalata Madam, we have come here today for road awareness program with the team of Mr. Lakshman, who is road inspector, transport inspector working here, and all his team is doing road transport awareness since 1 week. Today we have joined his program today. So I request all the public to follow traffic rules, wear helmet, wear this seat belt, and not to drive without helmet. Don't drunk and drive. Thank you. And media plays an important role. I thank media also to giving my voice to the public. Thank you. So kallu taagi drive cheyavaddu, lekapothe vehicle kuda potaru. Andarki pelli ayipoyindi kada, bharya wait chestaru kada, so jagrata drive cheyandi. Okay. Because so I am judge from Srishila and he is Mr. Lakshman from RT. So we could discuss to the seat పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా కొనసాగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో యువత మత్తులో మునిగి తేలుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు దర్శనమిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసుకొని అధిక ధరలకు విక్రయం చేస్తున్నారు. 24 గంటలు బెల్ట్ షాపులు అందుబాటులో ఉండడం వల్ల పల్లెల్లోని యువత జేబులు ఖాళీ చేసుకునే వైనం ఇక్కడ కనిపిస్తోంది. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధి పాలవుతున్నాయి. దమ్మపేట మండల వ్యాప్తంగా బెల్ట్
బెల్ట్ షాపులు దందా కొనసాగుతూ గుడి బడి అనే తేడా లేకుండా బెల్ట్ షాపులు నిర్వహించడంతో మండలంలోని ప్రజలు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పట్టించుకొని సంబంధిత శాఖ గ్రామాలకు నిత్యం ఆటోల ద్వారా పేరు మోసిన బ్రాండ్లను పంపించి సొమ్ము చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వైన్ షాపుల యజమానులు ఆటోల ద్వారా మద్యాన్ని ఊరూరా సరఫరా చేస్తున్న తీరు మనకి మండలంలో కనిపిస్తుంది. సంబంధిత అధికారులు నిద్రమత్తును విడిచి బెల్ట్ షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. బొల్లారం మున్సిపల్ చరిత్రలోనే ఒకే రోజు 70 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో బొల్లారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేయడమే తనకు తెలుసునని, అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలకు నష్టం చేకూర్చిన వాళ్ళం అవుతామని వ్యాఖ్యానించారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో 46 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పనులకు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రాజా బాలరెడ్డి, వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మంగతాయారు, హెచ్ఎండబ్ల్యూఎస్ జీఎం సుబ్బారాయుడు, స్థానిక కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇగో నా నంబర్ తీసుకో, నిన్న మీద ఎందుకు పడుతుంది, నా నంబర్ తీసుకుని నేను పంపిస్తాను. నువ్వు నీకు రావు మాకు రావు. మేడం అమ్మా ఒకసారి సార్. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు బొల్లారం మున్సిపల్ పరిధిలో రేపు 25 జనవరికి వీళ్ళ సమయం పూర్తవుతుంది కాబట్టి మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్సు ఈ మున్సిపల్ పరిధిలో 5 సంవత్సరాల కాలం నుంచి బ్రహ్మాండంగా మౌలిక వసతులు సమకూర్చి ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బొల్లారం అంటే ఇండస్ట్రీ ఏరియా, పొల్యూషన్ ఏరియా. ఈ 10-15 సంవత్సరాల సంధి పొల్యూషన్ గిట బాగా తగ్గడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ చాలా ముఖ్యమైన అంశము. మిషన్ భగీరథలో మనకు 26 కోట్ల రూపాయలతోటి ఓన్లీ బొల్లారం మున్సిపాలిటీకి రిజర్వాయర్లు, అలాగే సంపులు, పైప్ లైన్స్, హౌస్ కనెక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి 22 కోట్ల రూపాయలు, డ్రైన్స్, రోడ్స్, అలాగే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇట మౌలిక వసతులు సమకూర్చడం జరిగింది.
మిషన్ భగీరథ జనరల్ ఫండ్ 48 కోట్ల రూపాయలు మనకు చాలా రోజుల సంది పెండింగ్ ఉన్న టీఎఫ్ఐడిసి 15 కోట్ల రూపాయలు నిన్నగా మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 6,40,00,000 రూపాయలు స్టాంప్ డ్యూటీ అమౌంట్ గిట ఈ వారం రోజులలో రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఈ మొత్తము 29,40,00,000 రూపాయలతోటి బొల్లారం మున్సిపాలిటీ ప్రజల కోరిక నెరవేర్చి అన్ని సమస్యలు పరిష్కరించడంలో భాగస్తులైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మేమందరం కలిసి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు జవాబుదారీగా నిలబడే రీతిలో పని చేయడం జరిగిందని మీ అందరికీ బల్లా బుద్ధి చెప్పడం జరుగుతూ ఉందని తెలియజేస్తాను సోదరులు. కాబట్టి రాబో కాలంలో గిట ఈ ప్రాంత సమస్యలను ఈ ప్రాంత నాయకుల ద్వారా ప్రజల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించే మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు రేపు తెల్లాపూర్ మున్సిపాలిటీ 23, 24 ఏమో అమీన్పూర్ మున్సిపాలిటీ కొత్తగా విలీనమైన గ్రామాలతో సహా సేమ్ ఇదే విధంగా మిషన్ భగీరథ, మున్సిపల్ జనరల్ ఫండ్ ఇవన్నీ గిట కంప్లీటెడ్ వర్కులు, ఆన్గోయింగ్ వర్కులు, నాన్ స్టార్టెడ్ వర్కులు అన్ని గిట ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ ప్రెస్ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి గ్రామానికి నీళ్లు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా పైప్ లైన్లు నిర్మించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. కొన్ని అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ప్రతిరోజు కథనాల్లో చూస్తూనే ఉన్నా మన కేంద్రంలోని మండల కేంద్రంలో కొన్ని చోట్ల ఒక్కసారిగా మిషన్ భగీరథ పైపు లీకేజీలపై ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్ ఉండాలని సూచించారు. ఆటో నడిపే వాళ్ళు తప్పకుండా రోడ్డు భద్రతా నియంత్రణను పాటించాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ఆటోలో ఎక్కే ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈరోజు మన రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరినీ కూడా ఇక్కడ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళందరినీ కూడా మనకు సేఫ్టీ గురించి ముందుగా వాళ్ళ ఆటోలన్నీ కూడా మన దగ్గర నమోదు చేయించుకోవడం గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఏదైనా నేరం జరిగినప్పుడు కానీ ఏదైనా
విషయం జరిగినప్పుడు కానీ ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఆటోలు గుర్తించడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో మన పోలీస్ శాఖ తరపు నుంచి ఆ క్యూఆర్ కోడ్ని అమలు చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు ఒక 470 ఆటోలు కూడా క్యూఆర్ కోడ్ గురించి వాళ్ళు సపోర్ట్ చేసి తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని ఆటోస్ ఉన్నాయి, వాటికి కూడా క్యూఆర్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దాంతోపాటు ఈ ట్రాఫిక్ నామ్స్ కానీ రోడ్డు యూసేజ్ నామ్స్ కానీ అన్నీ కూడా పాటించాలని, ప్రాపర్గా యూనిఫామ్ వేసుకోవాలని, ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేసి, ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడకుండా, డ్రైవింగ్ లైసెన్స్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం కానీ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విన్నవించడం జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇబ్బంది పెట్టద్దు అనేది నా ఉద్దేశం ఉంది. ఇంతవరకు మీరు వచ్చి 7 నెలలైనా మీతో కనీసం మీ దాకా కూడా రాలేదు. ఎందుకంటే ఫోన్ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచిస్తుంది. మీరు చేయాల్సిన పని మీరు కరెక్ట్ చేయండి. మీరు చేయాల్సింది కరెక్ట్ చేయకుండా మళ్ళీ పోలీసు వాళ్ళు జనం మనం తీసుకురావాలి. ఓకే, మీరు ఏం చేయాలి? యూనిఫామ్ మంచి చేసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అప్డేట్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ చేసుకోవాలి, బండి పేపర్లు ప్రాపర్గా ఉండాలి. ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మీ మీదే ట్రాన్స్ఫర్ చేసుకోండి, మీ పేరు పైన ట్రాన్స్ఫర్ చేసుకోండి. వాటి పేరు మీదే పెట్టి అటెండ్. ప్రభుత్వ భూమి సుమారుగా 10,000 ఎకరాలు కబ్జాకి గురైందని పత్రికా కథనాలలో చిత్రీకరిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులకు ఎలాంటి చలనం లేకపోవడంపై తుడుందెబ్బ నాయకులు మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం తహసీల్దార్ సెలవుల నుంచి విధులకు హాజరు కాకపోవడంపై వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. రెవెన్యూ సిబ్బంది కబ్జాకు గురైన భూములను వెంటనే సర్వే చేసి భూమి లేని నిరుపేద ఆదివాసులకు పంచాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ఆదివాసీ నాయకులు అధికారులు స్పందించిన పక్షంలో పచ్చ జెండాలు పాటుతామంటూ హెచ్చరించారు. ఈ కబ్జా గురైన అటువంటి భూమి దరఖాస్తులు ఇవ్వడం అనేది జరిగింది. తహసీల్దార్లు దీని మీద ఈ అధికారులు అనేది కూడా దీన్ని దృష్టి పెట్టి కలెక్టర్ కూడా ఒక లెటర్ పెట్టి దీన్ని వెంటనే చర్య తీసుకొని ఆ ప్రభుత్వం భూమి ఏదైతే కబ్జా గురి అయిందో ఆ భూమి అంతా కూడా సర్వే చేసి లేనటువంటి ఊరు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు మొత్తానికి కూడా ఆ భూమిని పంచి ఆ ప్రజలకి లేని ప్రజలకు మొత్తం కూడా ఆ భూమిని పంచి అప్పచెప్పమని చెప్పి ఈ అధికారులను కూడా మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మేము తుడుందెబ్బ నుంచి మాట్లాడుతున్నాం. సుమారు 10,000 ఎకరాలు కబ్జాకు గురైనాయని పలు పత్రికలలో పదే చిత్రిస్తున్నా కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికి కూడా స్పందించడం లేదు. ఏదైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురై ఉన్నాయో వాటిని వెంటనే సర్వే చేసి మరి స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల మా ఆదివాసీలకి అయితే మరి లేకపోతే మా ఎస్సీ వర్గాలకు అందరికీ పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడిగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగిందండి. నా పేరు సూర్యనారాయణ బండారు. ఈరోజు దాదాపు లేదంటే ఇప్పుడు 4-5 సార్లు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి 10,000 ఎకరాలు కబ్జాకి గురై ఉన్నాయి, బడా భూస్వాముల ఆధ్వర్యంలో ఉన్నాయి అని చెప్పేసి చాలా సందర్భంగా మేము మెమోరం ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ల్యాండ్ని సర్వే చేసి మా డిమాండ్ ఏంటంటే పేదవాళ్ళకి పంచాలనేదే మా డిమాండ్. అక్కడున్న మన దమ్మపేట మండలం సర్వే చేసి భూస్వాముల దగ్గర ఉన్న భూములను గవర్నమెంట్ ల్యాండ్ని సర్వే చేసి లేని పేదవాళ్ళకి ఇవ్వాలనేదే తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడిగా నా డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆరిక మాధారావు ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. అయితే ఇంట్లోని సామాన్లు మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో ఆ గిరిజన కుటుంబం తీవ్రంగా విషాదంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే స్పందించిన జనసేన ఇన్ఛార్జ్ ఇంటికి మల్లేష్, టీడీపీ నాయకురాలు బిడ్డిక పద్మావతి నిత్యావసర సరుకులు కొంత నగదును వారికి అందజేశారు. ఇంతవరకు ఉన్నాం మళ్ళీ పోసారు. ఇంకా పిల్లలు లేకపోయారు, లేకపోతే మరి ఇబ్బంది అయింది. శాంక్షన్ రాలేదు. శాంక్షన్ వస్తే నా పేరు ఆరిక రాజకుమారి, మాది కొత్తగూడ గ్రామం. మేము పిల్లలు నేను ఊరికి వెళ్ళాం సార్, మా చెల్లెలు వాళ్ళ ఇంటికి. ఇంకా ఊరికి కూడా అందలేదు. మా ఊరు నుంచి ఫోన్ వచ్చింది, ఇలాగ మీ ఇల్లు కాలిపోయింది అనేసి. సార్ డబ్బులు కూడా పెట్టాము, అవి కూడా కాలిపోయేవి. ఇంట్లో ఏ వస్తువులన్నీ మిగలేదు. అన్ని వస్తువులు మేము సంపాదించిన వస్తువులన్నీ పాడైపోయేవి, ఏమీ లేవు. కట్టుకుని గుడ్డలు తప్ప మరి మాకు ఏమీ మిగలేదు. గవర్నమెంట్ ఏదో మాకు కష్టాల్లో ఉన్నాం కాబట్టి ఏదో సాయపడతారని కోరుకుంటున్నాం.
సార్ వస్తామన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇరుడి పంచాయతీ కొత్తగూడ గ్రామం ఆరిక మాధవరావు అనే ఇల్లు కాలిపోయింది. వాళ్ళు మొత్తం 4 ఉంటారు ఇంట్లో. 2 పిల్లలు స్కూల్లో ఉన్నారు, 2 ఇంట్లో ఉన్నారు. అబ్బాయి ఏమొచ్చి ఇంట్లో స్థామత లేక మిల్లులో కూలి పనిగా పనిచేస్తున్నాడు. ఆమె ఏమొచ్చి బయటికి క్యాంప్ వెళ్ళింది. ఆ సమయంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కనీసం కట్టుబట్టలతో ఉన్నారు తప్ప వాళ్ళ ఇంట్లో చిన్న సిలిగవ్వ కూడా మిగలడం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా అన్నదానం కార్యక్రమంలో భాగంగా దూర ప్రాంతాల నుండి శబరిమల వచ్చే అయ్యప్ప స్వాముల కొరకు మరియు అయ్యప్ప భక్తులకు అన్నప్రసాదం సేవ 15/11/2024 నుండి 19/1/2025 వరకు 60 రోజుల పాటు సేవలు అందించిన మనుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏబీఏపీ సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కె అయ్యప్ప దాస్ ఏబీఏపీ నేషనల్ ప్రెసిడెంట్ అన్నదాన క్యాంపు ఆఫీసర్ సిరిశెట్టి రాజేష్ గౌడ్ మనుగూరు అయ్యప్ప స్వాములకు గౌరవ సత్కారం చేయడం జరిగింది. గౌరవ సత్కారం అందుకున్న మనుగూరు అయ్యప్ప స్వాములు జక్కుల సైదాబాబు నాయుడు, ఏబీఏపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈసీ మెంబర్ మరియు నాగవీరన్న పాల్గొన్నారు. అదేవిధంగా ఏబీఏపీ వారు వీరి సేవను ఎంతో అభినందనీయమని చెప్పడం జరిగింది. సభ నిర్వహిస్తున్నటువంటి మహాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 55వ రోజు కొనసాగుతుంది. స్వామి దూర ప్రాంతాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వాములకి మా ఏబీఏపీ అన్నదాన మందిరంలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామి ఇది అన్నదాన కార్యక్రమం జనవరి 19వ తారీఖు వరకు కొనసాగుతుంది. స్వామి కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. Said also will be there full 5 days. Thank you. How about భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం గానుగుపాడు రైతు వేదికలో ఇందిరమ్మ కమిటీ ఏకపక్షంగా ఆరోపణను గుర్తించిందంటూ అధికారులను స్థానిక మహిళలు నిలదీస్తూ వాపోయారు. పేదవాడికి ఎలాంటి అర్హత ఉండడం లేదని, కొందరు వాటికి అడ్డుపడుతున్నారని, గొప్పలు చెప్పుకోవడం కాదని, పేదవాళ్ల బాధలు కూడా అర్థం చేసుకోవాలని, అన్నీ ఉన్నవారికి లిస్టులో ఇల్లు వస్తున్నాయని, ఏమీ లేని వారికి ఏమీ లేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గుర్రాయిగూడెం గ్రామ సభలో 6 గ్యారంటీలను ప్రశ్నిస్తున్న ప్రజలు 2 లక్షల రుణమాఫీ కాలేదని, తులం బంగారం ఇవ్వలేదని, రైతు భరోసా ఇంతవరకు జాడలేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందంటూ ప్రజలు మండిపడుతున్నారు. రేషన్ కార్డుకి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, రాని వాళ్ళకైతే అసలు ఎట్టి పరిస్థితిలో రావట్లేదు. రోజులు పెట్టినా రావట్లేదు. మరి వాళ్ళు మీలో ఉందో మరి కొరేగడంలో ఎక్కడుందో మాకు అర్థం కావట్లేదు సార్. అది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీ రాధికా జైస్వాల్. పల్లెల్లో జోరుగా బెల్ట్ షాపుల దందా. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. బొల్లారం మున్సిపల్ చరిత్రలోనే చారిత్రాత్మక రోజు.
ఒకే రోజు 70 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.